బయటికి చెప్పుకుంటారు. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదానై తినిరా. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదానై తినిరా. కడుపరాగన్నా నీ కన్న తల్లినిరా, కనులరా చూద్దామని నేను కలలెన్నో గన్నరా. నల్లని కమ్మతో సల్లంగా కబురంప, కనబడ్డోళ్ళను అడిగినా కానరా వాయ కొడుకా. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా. ఇంటి ముందు చింత చెట్టు మీద కాకమ్మ కావు కావుమంటే నా కొడుకే వస్తాడాను కోని పాలు తెచ్చి పాశం వండుకుంటి. ఏ దారి చూసినా ఎవ్వరూ రారాయే, ఆ పాశమన్నం పాసిపాయే, పాల బాకి ఇంకా తీరదాయే. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదానై తినిరా. సాయ నలుపు నుండేటోడు నా సక్కని సిన్ని కొడుకు, ఎక్కడా లేవంటే నేను ఏమనుకోను కొడుకా. అన్నలా కొరకు కొడుకు అడవికి పోయిండేమో, వెన్నెలాగన్న కొడుకుకు వెన్ను దట్టి దారి చూపు. కొడుకా నా ముద్దు కొడుకో, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదానై తినిరా. అన్నంలో కలిసిపోయే కొడుకు అదృష్టం అందరికీ రాదు, అన్యాయాన్ని ఎదిరించి నట్టి అమరుల బాటల్లో నడువు. అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు, నీకు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా వట్టు కొడుకా. మీరు ఎట్లా ఉండేదంటే ప్రతి ఒక్కరికి అది ఏదైనా సరే మంచి విషయం, ఇప్పుడు చదువు విషయంలోనే కానీ, ఉండే విధానం డిసిప్లిన్ విషయంలో కానీ, స్కూల్లో ఆడే విషయంలో కానీ, ప్రతి విషయంలో ఫుడ్ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా గింత మిస్టేక్ లేకుండా ప్రతి ఒక్కరికి ఇట్లా తప్పు పోతే ఇట్లా నువ్వు ఇట్లా చేయదు ఇట్లా చేయదని నాకు తెలిసినంత వరకు అయితే, నేను చూసినంత వరకు అయితే మీరు మంచి చెప్పారు సార్. ప్రతి స్టూడెంట్కే కానీ చాలా మంచి చెప్పారు. ఈరోజు మేమందరం ఈ సిచ్యువేషన్లో ఉన్నాం అంటే మీరు మాకు ప్రధాన ఉపాధ్యాయులు ఉండడం వల్లనే మేము అందరం ఈ సిచ్యువేషన్లో ఉంటాం సార్. ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబర్స్, ప్రైవేట్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా అంటే గర్ల్స్లో కానీ ఇంకా మోటివేషన్ చాలా ఉంటుంది సార్. మీరు చేసిన మోటివేషన్ మాకందరికీ ఒక స్ఫూర్తినిచ్చింది సార్. మీ వరకు అయితే ఆత్మీయ సమ్మేళనాన్ని ఉపాధ్యాయులు మీరందరూ కూడా ఇప్పుడు ఈ 2013-14 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు సరే మేమందరం కూడా చాలా సంతోషిస్తాం. మా అందరికీ కూడా చాలా ఆనందం కూడా ఉంది. అయితే మీరు వివిధ స్థాయిలలో స్థిరపడడానికి ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మరి అందరూ కూడా కృషి చాలా ఉంది. కాబట్టి ఇకపోతే ఒక మ్యాథ్స్ ఉపాధ్యాయునిగా మీ అందరికీ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి ప్రస్తుత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులు, ఆఫీస్ సబార్డినేట్, అదేవిధంగా మా నుండి విద్యను పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా వీడ్కోలు సమావేశ శుభాకాంక్షలు. దాదాపుగా
10 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడం జరిగింది. చాలా వరకు అయితే ఫేసులు మాత్రం గుర్తున్నాయి, పేర్లు చాలా వరకు మర్చిపోయినాం. ఫేస్ చూడగానే ఇక్కడికి వచ్చి మీరు వచ్చి మీ పేరు చెప్పిన తర్వాత ఒక ఐడియా వచ్చింది మాకు. అంటే కొంతమందిని మేము గుర్తుపట్టగలిగాం, కొంతమందిని మాత్రం గుర్తుపట్టలేకపోయాం. కాకపోతే విద్యార్థుల విషయంలో నేను 9వ తరగతి నుంచి వీళ్ళకు విద్యాబోధన చేయడం జరిగింది. ఎందుకంటే 2012 జూలైలో నేను ఇక్కడ ఈ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. 2012లో మీరు 9th క్లాస్ చదువుతున్నారు అంటే మీకు 9th 10thలో ఫిజికల్ సైన్స్ బోధన చేయడం జరిగింది. సరే, విద్యాపరంగా చూసినట్లయితే కొంతమంది ఏమో మేము ఊహించిన దానికంటేనేమో తక్కువ స్థాయిలో ఇప్పుడు కొంతమంది జాబ్ వచ్చింది, కానీ ఆ జాబ్ వస్తుందని మేము ఉంచుకోలేదు. ఇంకా కొంత మంచి రేంజ్లో వస్తాయనేటువంటి గెస్సింగ్ చేశాం ఆ రోజుల్లో. సరే, అయినా సరే 10 సంవత్సరాల లాంగ్ పీరియడ్ తర్వాత మళ్ళీ మనం అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సరే, రెగ్యులర్గా కూడా ఎదురవుతూనే ఉంటుంటారు, కలుస్తూనే ఉంటారు కాబట్టి అందరి ఫేసులు తెలుసు, అందరి పేర్లు తెలుసు. ఓకే, అయితే సరే, మనం ఎక్కడ ఉన్నా చదువులు అయిపోయినాయి దాదాపుగా. కొందరు చదువులు కంటిన్యూ చేస్తున్నారు, సంతోషం. పూర్తి చదువులు ఇంకా చదవాలనుకున్న వాళ్ళు కంటిన్యూ చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకున్నది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో మనకి. ఒక గోల్ పెట్టుకొని చదివితే ఇంకా చాలా మంచిది. ఇంకా మనకు గవర్నమెంట్ జాబ్లకు కానీ ప్రైవేట్ జాబ్లకు కానీ చాలా ఇంకా టైం ఉంది కాబట్టి మరి అందరు కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా బాగా చదివి మంచి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే సరే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేట్లో చేసినా లేదా సొంతంగా బతుకుతున్నా పలానా వాళ్ళ పిల్లవాడు లేదా పలానా వాళ్ళ అమ్మాయి మంచిగా బ్రతుకుతుంది, మంచిగా ఉన్నారు వాళ్ళు, ఒకరితోటి చెప్పించుకునే పరిస్థితి లేకుండా ఉన్నారనుకుంటే చాలు, సక్సెస్ఫుల్గా మనం బ్రతుకుతున్నట్టే. ఓకేనా? అలాగనే ఉన్నదాంతో తృప్తి పడకుండా ఒకరితోటి మాట పడకుండా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ అందరినీ అభినందిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సభకు నమస్కారం. వాస్తవానికి సార్ అన్నట్టు ఫేసులు అందరి ఐడియా ఉన్నాయి, కొన్ని పేర్లు మాత్రం ఐడియా ఉండే. ఇంతటి అంటే మేము ఇంతవరకు మాకు ఇటువంటి గెట్ టుగెదర్ అనేటువంటి ఆలోచన కూడా రాలేదు, చేయలేదు కూడా మేము. కానీ అతి తక్కువ సమయంలో జస్ట్ 10 yearsలో మీరు చేసినటువంటి గెట్ టుగెదర్ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్, చాలా బాగా చేశారు. మేము కూడా 1982-83 10th బ్యాచ్ మాది. 40 years తర్వాతకు మేము కూడా గెట్ టుగెదర్ చేసాం. అప్పటి గురువులు కూడా పట్టుకొచ్చినాం, కాకపోతే ఏమైతే 3-4 మాత్రమే ఉన్నారు. మా క్లాస్లో 43 మంది ఉంటే 43 మందికి 43 మంది విత్ ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి వచ్చారు. అట్లా ఏర్పాటు చేసినాం. చాలా అంటే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు, 36 మెంబర్స్ అన్నారు. టోటల్ 41లో 41 మెంబర్స్ కూడా రావాల్సిందే, విత్ ఫ్యామిలీస్ తోటి రావాలి. సింగిల్ కన్నా కూడా ఫ్యామిలీస్ తోటి వస్తేనే ఆ ఇంటిమసీ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఏ పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ పనిలో ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, దానివల్ల ఇతరులకు నష్టం కలగకుండా మనం ప్రతిఫలాన్ని ఆశిస్తూ చేయగలిగినట్లయితే మన దేశ భవిష్యత్తు కోసం మీరు ఇంకా యువకులే, మేము కూడా యువకులమే, నో డౌట్, జస్ట్ 56 అయినా యువకులమే. మీరు కూడా యువకులు కాబట్టి మీరు దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీ పిల్లల్ని సరే మీరు సాధించలేని ఏదైతే చిన్నపాటి ఉంటాయి. అధ్యక్ష స్థానం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు మా ప్రధాన ఫస్ట్ 24 సంవత్సరాలు 24 years నేను ఎవరిని కొట్టలేదు. ఒకవేళ ఎప్పుడైనా కొట్టినా కూడా ఈ టీచర్ ఎప్పుడు కొట్టదు, ఇప్పుడు ఎందుకు కొట్టినా మళ్ళీ పంచాయతీకి వస్తారు. కొడితేనే ఎప్పుడు కొట్టాలి, కొట్టడం అసలు కొట్టదు. కాబట్టి ఏది ఉన్నా కూడా నేనే సరి చేసుకొని నేను ఒక సంవత్సరం మొత్తం కూడా నేను చదువుకునే వచ్చేది. ఒక సంవత్సరం మొత్తం నేను ప్రిపేర్ అయ్యి మీకు ఎట్లా చెప్పినా అదేవిధంగా నేను ఇక్కడే రిటైర్ అవుదాం అనుకున్నా.
కానీ నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు దగ్గర స్కూల్ దొరికింది, అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను ఇక్కడ వేములపల్లి మండలం మిర్యాలగూడెము ట్రైనింగ్లో పోవడం కూడా కొంత ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేను చాలా తక్కువ టైం ఇక్కడ 4 సంవత్సరాలు మాత్రమే చేశాను. తర్వాత నేను ఇప్పుడు జడ్పీహెచ్ఎస్ గట్టికల్ హై స్కూల్లో చేస్తున్నాను. నాకు 1 సంవత్సరంన్నర మాత్రమే ఉంది రిటైర్మెంట్కు. అదేవిధంగా విద్య అనేది పంచితే పెరిగేది ఒక విద్య ఒక్కటే, ఎంత పెంచినా కూడా అది ఇవ్వండి. మనం డబ్బులు పోగొట్టుకున్నాం, మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ మీరు ఎంచుకున్న ఏదైనా సరే దాంట్లో ఇంకా అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ ఊరితో చాలా అనుబంధం ఎక్కువ, ఎందుకంటే నాది ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే. మా బాబుని 6 నెలల బాబుని తీసుకొని ఇక్కడ వచ్చాను. నేను 2 నెలలు ఇక్కడ ఊర్లో కూడా రెంట్ తీసుకొని ఉండి వచ్చేదాన్ని అనమాట. కాబట్టి నాకు ఇక్కడ చాలా మళ్ళీ అవకాశం ఉంటే ఈ స్కూల్కి రావాలని కూడా కోరిక. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఇట్లాగే గెట్ టుగెదర్ చేశారు. ఈ లైన్లోనే ఉంటారు రాధిక అని, మేరుగా వల్లంపట్లను. ఆ అమ్మాయికి టీచర్ జాబ్ వచ్చింది. వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసింది అన్నమాట. మేడం, మీ నెంబర్ నేను తెలుసుకొని ఫోన్ చేస్తున్నా, నాకు జాబ్ వచ్చింది, ఇట్లా నాకు చాలా సంతోషం ఉంది మేడం, మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకున్నాను అని. అసలు నాకు ఇంకా అప్పుడు ఎంత ఆనందం ఉందో చెప్పలేను అన్నమాట. అట్లా ఇప్పుడు ఇక్కడ పోయినసారి చేసిన వాళ్ళలో రమేష్, వల్లంపట్ల రమేష్, మేరుగు రమేష్ కరెక్ట్గా ఐడియా లేదు, ఎస్ఐ అయిండు, ఒక అబ్బాయి పోలీస్ అయిండు. పోయినసారి వాళ్ళందరూ చాలా, అసలు వాళ్ళని చూసి చాలా సంతోషమైంది అనమాట. అట్లాగే కాకపోతే మీ అందరి ఫేస్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, నేను వెళ్ళిపోయాను కదా, అందుకని మీరు 10th వరకు నేను లేను, అందుకని మీ గురించి నాకు ఫేస్ ఐడియా ఉంది. కానీ పేర్లు కొంతమంది, సుమలత బాగా ఐడియా ఉంది కొంచెం. ఎప్పుడు ఏంటమ్మాయి జిడ్డుగా వస్తావు అది నేను అనేదాన్ని, గుర్తుందో లేదో అనేదాన్ని నేను బాగా. లేదు సార్, లేదు. 10 సంవత్సరాలు 13 నుండి 14 నుండి 23-24 వచ్చినాం, అంటే అకాడమిక్ ఇయర్. 10 సంవత్సరాల మధ్యలో మిస్ అయిన సంక్రాంతులన్నీ ఒక దగ్గరికి వచ్చినట్టుగా. ఊరంతా పండగ చేస్తే జాతర అంటారు కదా, జాతర చేస్తే ఊరంతా సందడే, మా మనసుల నిండా సందడే. అది అదృష్టం మీ వల్ల రావడం. అయితే చాలా సమయం అయింది, నేను ఎక్కువగా మాట్లాడను, కొన్ని 2 విషయాలు చెప్పి ముగిస్తా.